అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సుశీల సోమరాజు గారు రాసిన దీపశిఖ నుంచి నలుసంత నమ్మకం అనే కథ. ఆదివారం లంచ్ దాకా గడవడం పెద్ద సమస్య కాదు. పొద్దెక్కి లేచి శ్రీభాగవతం చూస్తూ వంట చేసి బాలుగారు పిల్లలతో కలిసి చేసే అల్లరి భరిస్తూ రాగాలు వింటూ పెళ్లి పుస్తకం చదివేటప్పటికీ భోజనాల టైం అయిపోతుంది. కానీ భోజనం అయ్యాక గడవడమే పెద్ద కష్టం. హాయిగా పగటి నిద్ర పోవాలంటే సుష్టుగా భోజనం చెయ్యాలి కదా. కానీ ఈ మధ్య దిక్కుమాలిన డైటింగ్ ప్రోగ్రాం పెట్టుకోవడంతో మెతుకు లెక్కెట్టుకుని తూచుకుని తిని మళ్ళీ అరగంటకే డబ్బాలు వెతుక్కుంటూ కూర్చోవలసి వస్తోంది. అయినా ప్రయత్నలోపం ఉండకూడదు కదా. పగటి నిద్రకు కావలసిన వనరులన్నీ సమకూర్చుకుని పక్క మీదకి చేరాను. ఎంచక్క టీవీలో రామారావు సావిత్రి కళ్ళకి పండుగ చేస్తున్నారు. వాళ్లను 5 నిమిషాలు చూస్తే ఎలాగూ మనసు హాయిగా 25 ఏళ్ళు వెనక్కి పరిగెత్తి జీవితం అంతా ముందుందని అనిపిస్తుంది. కలలు కనడానికి రెడీగా కళ్ళు మూసుకుపోతాయి. ఇంత చక్కటి స్థితిని పాడు చేస్తూ ఫోను మోగింది. అసలు సివిలైజ్డ్ ప్రపంచంలో జీవించే వాళ్ళెవ్వరైనా మాలాంటి కష్టజీవుల్ని ఆదివారం మధ్యాహ్నం ఫోనులో పలకరించే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ దారిని వాళ్లే పోతారులే అనుకుని మేమెవ్వరము కదల్లేదు. కానీ అవతలి వాళ్ళు మాకన్నా మొండి వాళ్ళలా ఉన్నారు. ఎత్తే వరకు ఊరుకోలేదు. ట్రంకాలట. అసలు ఆ పేరు విని ఎన్నాళ్ళయిందో. వాడవాడకి వీధి వీధికి ఎస్టీడీలు వచ్చేశాక ఇంకా ట్రంకాల్స్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరుంటారబ్బా? అదీకాక పంజాబ్ నుంచి మాకు చేసేవాళ్ళెవరో. నన్ను ఫోను పుచ్చుకుని వేళ్లాడమని ఆర్డర్ వేసిన ఆవిడ ఒక యుగం తర్వాత కనెక్షన్ ఇచ్చింది. ఎవరిదో పెద్ద ఆయన గొంతు ఈజ్ ఇట్ మిస్టర్ రంగారావుస్ రెసిడెన్స్ అని అతి స్వచ్ఛమైన బ్రిటిష్ యాక్సెంట్లో అడుగుతున్నారు. నాకొచ్చిన యాక్సెంట్లో అవును అన్నాను. నేనేనా అని అడిగారు. అవును అన్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ, క్షమా కీజియే అని అన్ని భాషల్లోనూ క్షమాపణలు కోరుతుండగానే లైను కట్ అయిపోయింది. మళ్ళీ మోగుతుందేమోనని 10 నిమిషాలు నిలబడ్డాను. ఎంతకీ మోగకపోవడంతో గదిలోకి వచ్చి నా నిద్ర ప్రయత్నం కొనసాగించాను. ప్రయత్నం చేయడం ఆపేసే వరకు అపజయం కింద లెక్కరాదని ఎక్కడో ఇంగ్లీష్లోనే చదివాను. ఫోన్ ఎవరు తెలుసుకోవచ్చా అని మా ఆయన అడిగారు. ఎవరో పంజాబ్ నుంచట. సీమదొరల యాక్సెంట్తో బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడాడు. పెద్ద ఆయనలా ఉన్నాడు. పరిపరి విధాల క్షమించమని బతిమాలాడు. ఈ లోపల ఫోన్ కట్ అయింది. ఎవరో తెలియక నేనే చస్తున్నా. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. నాకెలా తెలుస్తుంది? ఆయన ఎవరి పేరు అడిగారు? మీ పేరే అడిగారు. మిమ్మల్ని అడిగేవాళ్లే ఇంత చాదస్తంగా ఉంటారు. స్టైల్కి తక్కువ లేదు కానీ పేరు చెప్పవయ్యా మహానుభావ అంటే క్షమాపణలు చెప్తాడు. ఇంకా నీ జ్ఞాపకం రాలేదా? ఒక్కసారి గుర్తు చేసుకో. ఆలోచించే ఓపిక లేదు. మీకు తెలిసిందిగా చెప్పండి. ఈ పూటకి ఇదే నీకు హోంవర్క్ అని తాను హాయిగా గుర్రు పెట్టడం మొదలెట్టారు. ఇలా చేస్తేనే మరి పగ తీర్చుకోవడం అంటారు. పరీక్షలు పెట్టడానికి హోంవర్కులు ఇవ్వడానికి ఇదా టైము? నాకెందుకు ఈ పజిలు? నాకేనా అంత చేతకానిది? నేను ఆలోచించగలను. అసలు ఈయన గురించి అడిగేవాళ్ళు పట్టుమని 10 మంది కూడా ఉండరు. ఎవ్వరి సాయమూ అక్కర్లేదు. నేనే ఆలోచించి నా సొంత తెలివితో ఆ మనిషి ఎవరో కనుక్కోగలను. ఎవరబ్బా పంజాబ్లో ఉంటూ కూడా ఇంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడడం? మగవాళ్ళు. ఈయన గురించే ముందడిగారు. ఎస్టీడీ చేయలేదు అంటే ఇంట్లోంచే కాల్ బుక్ చేసి ఉంటారు. అంటే పల్లెటూరు నుంచి అయ్యి ఉండొచ్చు. బాగా పెద్దవాడు అయ్యి ఉండొచ్చు. ఎవరబ్బా? తెలిసింది.
కానీ అతను అయ్యేందుకు వీల్లేదే. 30 ఏళ్ల క్రితమే 60 ఏళ్లవాడు కదా, ఈ పాటికి పోయి ఉండడు. ఏమండోయ్, తెలిసిందిలేండి, సుర్జిత్ సింగా? కరెక్టే. ఏం కరెక్టు? ఇంకా ఎలా బతికుంటాడు? అప్పటికే 60 ఏళ్లవాడైతే. 90 ఏళ్లవాళ్ళు బతకూడదని ఎక్కడ రాసి లేదు. ఎవ్వరన్నా ఎప్పుడన్నా పోవచ్చు, ఎన్నాళ్ళైనా బతకొచ్చు. ఖచ్చితంగా అతనే అయ్యుంటాడు. అయినా అప్పుడు అతని వయస్సు 50 లోపే. ఆ రోజుల్లో మగాళ్ళు రంగు వేసుకునేవారు కాదు కాబట్టి నీకు అలా కనిపించేవాడేమో. నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. ఏమండి, మన్ని క్షమించమంటాడేమిటి? మనకి అతను ఏం అపకారం చేశాడని అంత ప్రాధేయపడడం? అబ్బా, క్షమించమంటే లిటరల్గా కాదు, అదో మర్యాద. ఒకవేళ మధ్యాహ్నం నిద్ర లేపినందుకై ఉండొచ్చు. ఎందుకు అడుగుతున్నాడో రేపో మళ్ళీ 10 ఏళ్లకో ఫోన్ చేస్తే తెలుస్తుంది. ఈ లోపల ఏ ఫోన్ వచ్చినా నువ్వే తీసి మాట్లాడుతూ ఉండు. నా బతుకి ఎంత వేళాకోళం అయిపోయింది అందరికీ. అస్తమానం ఫోన్ మాట్లాడతాననే కదా వీళ్ళకి చులకన. ఎప్పటికైనా మా ఇంట్లో వాళ్ళకి నా ఫ్రెండ్స్తో అవసరం పడకపోతుందా? నన్నో మాట ఫోన్లో అయినా చెప్పమని అడక్కపోతారా? అప్పుడు చూసుకోవచ్చు వీళ్ళ సంగతి. అసలు ఇంతకీ ఆ ఫోను సుర్జిత్ సింగ్దేనా? అతను ఇంకా బతికే ఉన్నాడా? ఈ 30 ఏళ్లలో ఒక్కసారైనా ఎందుకు తగలలేదు? మరి ఇప్పుడెందుకు చేసినట్టు? మేము హైదరాబాద్ వచ్చి పరిశ్రమ రంగంలో చేసిన ఈ సాహసయాత్రలో ఎంతమంది వ్యక్తులు వచ్చిపోయారో. మరి ఇతని పరిచయం ఇంచుమించు మాకు గత జన్మ లాంటిది కదా. ఎంత ప్రయత్నించినా ముఖం కూడా గుర్తుకు రావడం లేదు. ఇప్పటి రీసెర్చ్ స్కాలర్స్ సంగతి నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో పెళ్ళై పిల్ల పాప కానీ ఉండుంటే వాళ్ళని హాస్టల్లో ఉండనిచ్చేవారు కాదు. అమెరికాలో పనిచేసి ఇండియాకి తిరిగి వచ్చిన పూల్ ఆఫీసర్స్కి మాత్రం చక్కటి అకామిడేషన్ హాస్టల్లో దొరికేది. మా అదృష్టం కొద్దీ 2 రీసెర్చ్ స్కాలర్స్, ఒక పూల్ ఆఫీసర్ అని ఈక్వేషన్ వేసుకుని మాకు ఒక సూట్ అలాట్ చేశారు. అందులో మేము ప్రవేశించిన రోజున నాకు కలిగిన సంతోషం ఆ తర్వాత 10 ఏళ్లకి మేము హైదరాబాదులో సువిశాలమైన స్వంతింట్లోకి వచ్చినప్పుడు కూడా కలగలేదు. ఎందుకు అంటే అప్పటి వరకు మేం పడ్డ పాట్లు అలాంటివి. మరి ఆ ఊళ్ళో అద్దెకి ఇల్లు దొరకాలంటే బోలెడు పగిడి కట్టాలి. స్వయంగా మేమే తాకట్టు కూర్చున్నా మాలాంటి వాళ్ళకి ఎవ్వడూ రూపాయి అప్పిచ్చేవాడు కాదు. అందుకని మాలాంటి వాళ్ళమంతా సర్వెంట్ క్వార్టర్స్లో ఇంకో జంటతో వంటిల్లు షేర్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకునేవాళ్ళం. హాస్టల్లో వసతి దొరకడం అనేది మా జీవితంలో ముఖ్యమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. అక్కడే మాకు చందమామల్లాంటి చక్కటి పిల్లలు కలిగారు. మా ఆయనకి నాకు డిగ్రీలు వచ్చాయి. పర్మనెంట్ ఉద్యోగాలతో పాటు ఇంకా పెద్ద ఇంట్లోకి మారగలిగిన అర్హత వచ్చింది. అయినా మేము హాస్టల్ వదలలేదు. 100 మంది అబ్బాయిలు, 25 మంది అమ్మాయిలు కోలాహలంగా తిరుగాడే నిత్య వసంతపు తోటని వదులుకుని బిక్కుబిక్కుమనే ఇంట్లోకి మారటం అంటే మాకేం ఉత్సాహం. మా పిల్లల్ని ఆ హాస్టల్లోని కుర్రాళ్ళు, పనివాళ్ళు కలిసి వంతులు వేసుకుని ఆడించటంతో మా పని మరీ రికామీగా ఉండేది. మాకు శనాదివారాలు సెలవులు కాబట్టి ఆ 2 రోజులు మా ఆయన హాస్టల్ కామన్ రూమ్లో ఉండే టేబుల్ టెన్నిస్ టేబుల్ యొక్క ఒక సైడుని ఆక్రమించి ఉండేవారు. ఇంక ఎవ్వరు ఆడదలుచుకున్నా రెండో పక్క నుంచి 2-3 గేమ్స్ ఆడి చెమటలు కక్కుకుంటూ పోయేవారు. మా ఆయన మాత్రం కనీసం గ్లాసుడు మంచినీళ్ళైనా అడగకుండా అవతలి వాళ్ళని చితకబాదుతూ ఉండేవారు. నేను మా పిల్లల్ని వేసుకుని హాస్టల్లో రూములన్నీ తనిఖీ చేస్తూ తిరిగి భోజనాల టైంకి మా గూటికి చేరేదాన్ని. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున డైనింగ్ హాల్లో గొడవ అవుతుంటే అటు వెళ్ళాను. మా హాస్టల్లో మెట్ల కింద ఉండే సర్దార్జీ ప్లేటు 2 కటోరీలు పట్టుకుని వంటింటి దగ్గర నిలబడి వంటవాడితో పెద్ద తగవులాట పెట్టుకున్నాడు. ఇలాంటి వంట కుక్కలు కూడా తినవని అరుస్తున్నాడు. అక్కడున్న కుర్రాళ్ళు, మమ్మల్ని కుక్కలంటావురా,
పోనీ కదా అని మేమందరం కలిసి నీకు భోజనం పెడుతుంటే ఇంత పొగరా? నీ మూలంగానే 4 వంటవాళ్ళు పారిపోయారు. నీకు అసలు తిండే పెట్టం అని మీదకి వెళ్ళసాగారు. ఏమనుకున్నాడో ఏమో ఆయన ఆ కంచం అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ హాస్టల్ పనివాళ్లల్లో అతను ఒకడే ఉంటాడనుకుని అక్కడితో ఆ విషయం మర్చిపోయాను. చాలా రోజుల నుంచి మా కళ్ళ ముందు తిరుగుతున్నా అతని గురించి ఏనాడు పట్టించుకోనూ లేదు, ఎవ్వరినీ అడగనూ లేదు. ఆ తర్వాత 4 రోజులకి ఓ సాయంత్రం నేను మా ఆయన ఏవో కబుర్లు వార్తలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ నింపాదిగా ఇంటికి వస్తున్నాం. మా మాటలు తెమలకపోతే ఆ గేటు దగ్గరే నిలబడి ఆ కబుర్లు పూర్తయ్యాకే ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో కూడా మాట్లాడుకోవచ్చు కదా అని మాకు తోచేదే కాదు. మిగతా ఫ్రెండ్స్ అంతా ఎంతో, మేమిద్దరం కూడా ఒకళ్ళకొకళ్ళం అంతే. ఎప్పుడూ ఖాళీగా ఉండే మా హాస్టల్ గేటు అడుగు పెట్టడానికి వీలు లేకుండా స్కూటర్లు కార్లతో నిండి ఉంది. మరి ఇప్పటి రోజులు కాదు కదా, స్కూటర్ ఉంటేనే గొప్ప, ఇంకా కారుంటే ఎంత గొప్ప. నంబర్లు చూస్తే మా డిపార్ట్మెంట్ హెడ్స్వి లాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు స్టేటస్ కోసం కారు కొని షెడ్లో పెడతారు కానీ పెట్రోలు పోసి వాడరు కదా. ఇంత ఖర్చు పెట్టుకుని ఎందుకొచ్చారా అని ఆలోచనలో పడ్డాం. పోనీమంటే ఈవేళ మా హాస్టల్ డే కూడా కాదు. డాక్టర్లు కపూర్ గారు, మాధుర్ గారు, మల్హోత్రా గారు, ఓంప్రకాష్ గారు ఇలా పంజాబ్ నుంచి వచ్చి మా ల్యాబ్లో పనిచేస్తున్న పెద్ద పెద్ద సైంటిస్టులంతా మా మెట్ల కింద అవుట్ హౌస్ ముందు నిలబడి గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏమిటా అని విచారిస్తే 4 రోజుల నాడు వంటవాడితో పోట్లాడిన సర్దార్జీ పూర్తిగా తిండి మానేయడంతో చావసిద్ధంగా ఉన్నట్ట. ఈ 4 రోజులు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈవేళ హాస్టల్ పనివాళ్ళు చూసి హడావిడి చేస్తే అందరూ పరిగెత్తుకొచ్చారన్నమాట. పిచ్చాడిలా ఉండే ఈ సర్దార్జీని అన్నం తినమని బతిమాలేందుకు ఇంతమందికి అట్టకట్టుకొచ్చారా అని ఆశ్చర్యపోయాను. వాళ్ళ డిపార్ట్మెంటు పెద్దలంతా రావడంతో మా హాస్టల్లోని అంతేవాసులు తెగ కంగారు పడిపోయి లాన్లో కుర్చీలేయించారు. అతిథులకి గౌరవ మర్యాదలు చేశారు. మరి వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు కదా, మాకు గురువులు గురుతుల్యులును. విద్యార్థులంతా ఎంతో వినయంగా పచ్చగడ్డిలో కూచుని గడచిన ఆదివారం నడిచిన కథంతా విశదంగా చెప్పారు. తమరి తప్పేమీ లేదని, తాము తింటున్న భోజనమే అందరికన్నా ముందు అతనికే పెడుతున్నామని చెప్పారు. కానీ ఒకరోజు ఆలు ఉడకలేదని, ఇంకో రోజు పెరుగు పుల్లగా ఉందని, మర్నాడు చల్లారిన రొట్టెలు పెడుతున్నారని, ఇలా రోజుకో తగవు పెట్టుకుంటుంటే ఈ వంటవాడు కూడా పోతానని బెదిరిస్తున్నాడని విన్నవించుకున్నారు. వీళ్ళు చెప్పినవన్నీ విన్న పెద్దలు సర్దార్జీ దగ్గరికెళ్ళి మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరగవని, క్షమించి భోజనం చెయ్యమని బతిమాలారు. మంచం మీద ఆయన అడ్డంగా తల తిప్పాడు. మళ్ళీ వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుని రోజుకొకరి ఇంటి నుంచి భోజనం పంపిస్తామని, ఒప్పుకోమని బతిమాలారు. మళ్ళీ సర్దార్జీ అడ్డంగా తల తిప్పి ఇలా రోజుకొకళ్ళ తిండి తిని పోవడం కన్నా ఇప్పుడే పోవడం మంచిదని సూచించాడు. హాస్టల్ భోజనం మాత్రం చచ్చినా చెయ్యనని మళ్ళీ సంజ్ఞలు చేసి చెప్పాడు. ఈ లోపలే మా ల్యాబ్ డాక్టర్ గారు 2 బాటిల్స్ గ్లూకోజ్ ఎక్కించి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ల నుంచి చూస్తున్నాను, ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడగా కూడా చూడలేదు, ఇప్పుడు ఇంత గొడవేంటి అని కాస్త దూరంగా చెట్టు కింద కూర్చున్న సీనియర్ హాస్టలైట్ని అడిగాను. మీరే చూస్తున్నారుగా, మా అందరి డబ్బుతోనే కదా హాస్టల్ భోజనం చేస్తున్నది. అయినా మాలో ఒక్కళ్లతోనైనా మంచిగా మర్యాదగా ఉండడం చూసారా? పైగా తన డబ్బులు వచ్చాక అణా పైసలతో సహా తీర్చేస్తాడుట. ఇప్పుడేమో 4 రోజుల నుంచి ఏమీ తినక ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. మా గైడు నా మీద కళ్ళెర్ర చేస్తున్నాడు. నేనేదో సరిగ్గా వండి పట్టనట్టు ఈ వంక పెట్టుకుని నా థీసిస్ వర్క్ ఇంకో 6 నెలలు వాయిదా వేసినా వెయ్యొచ్చు అన్నాడతను. ఇది మరీ బాగుంది. సర్దార్జీకి ఇదేమైనా అత్తారిల్లా?
వంట బాగాలేదని అలగడానికి? ఇలా ఇన్నేళ్ల పాటు మీరంతా అతనికి ఊరికే భోజనం పెట్టడం ఏమిటి? ఎలా భరిస్తున్నారు అని అడిగాను. అక్కడ ఇంకా చర్చలు జరుగుతూ ఉండగానే మా వారి ప్రొఫెసర్ గారు నన్ను మా ఆయన్ని రమ్మని కబురు పంపారు. మేం వెళ్ళగానే మా ఆయన్ని అతని ఎదురుగా నిలబెట్టి, వీళ్ళ అమ్మగారు వండి పెడితే తింటావా అని అడిగారు. ఏ కొడుకు తల్లి చేతి వంట తిననని అనడు అని అక్కడున్న వాళ్ళందరి నెత్తిన పాలు పోశాడు. ఆ విధంగా మా అత్తగారి చేతి రోటీలు తింటానని అంగీకరించి వాళ్ళ నెత్తి మీద బరువు నా నెత్తిన పెట్టాడు. అసలు మా అత్తగారికి పంజాబీ వంటలు కానీ రోటీలు చేయడం కానీ రానే రాదు. కానీ ఏం చెయ్యగలం? గురువుగారు అభ్యర్థించిన అది ఆదేశమేగా. ఆయన కోరికని కాదని రేపటి నుంచి మేము ఏ చెరువులో నీళ్లు తాగాలి? అయినా ఇందులో మా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏముంది? అదెంత భాగ్యమని 10 మందిలో ఒప్పేసుకుని గురువుగారి కళ్ళకి బంగారు తండ్రిలా అయిపోయారు. ఆ పూటకి హల్వా చేసి పట్టుకెళ్ళి సర్దార్జీకి తినిపించి ఇంటికి వచ్చాను. రాత్రి పడుకునే ముందు అత్తగారికి చెప్పాను. మర్నాటి నుంచి అతని కోసం వేడిగా రోటీలు చేయాలని, అవి నేను నేర్పిస్తానని. కానీ పంజాబీ వాళ్ళకి తప్పనిసరిగా పచ్చికూర ముక్కలు లేకపోతే భోజనం చేయలేరని చెప్పాను. మర్నాడు పొద్దున్న లేచి చూసేటప్పటికీ 1 అరకిలో పిండి గట్టిగా అప్పడాల పిండిలా కలిపుంచారు. వంకాయ, దొండకాయ, టమాటా, బెండ వగైరా కూరలన్నీ చిన్న ముక్కలుగా తరిగి డిష్యులో రెడీగా పెట్టారు. ఆ ముక్కలన్నీ సాంబార్లో పడేసి ఆవిడికి సలాడ్ చేయడం చూపించాను. మామూలుగా మా కోసం అయితే పొద్దున్న పూట నేను వంటింట్లోకే వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు ఈ సర్దార్జీ కోసం రోజు పొద్దున్నే లేచి 1 పంజాబీ కూర, దాలు, లస్సీ చేసి ఆఫీస్కి వెళ్ళేదాన్ని. 12 గంటలకి మా అత్తగారు వేడిగా అసలీ ఘీతో రోటీలు చేసి అతగాడికి భోజనం పెట్టేవారు. మా అదృష్టం కొద్దీ రాత్రిపూట అతను 1 బన్ను, గ్లాసుడు పాలు మాత్రం తీసుకునేవాడు. ఈ కార్యక్రమం మేము ఆ ఊరు వదిలిపెట్టొచ్చే వరకు సుమారు 2 ఏళ్ల పాటు జరిగింది. ఆ రోజున మా నెత్తిన ఈ భారం పెట్టిన పెద్దలు మళ్ళీ తిరిగి చూడలేదు. మా హాస్టల్ కోతిమూక ఊరుకోవచ్చు కదా. పిలిచి, సర్దార్జీ, రంగారావు కా ఘర్ కా ఖానా कैसा है అని అడిగేవారు. ठीक है, గరీబ్ ఆద్మీ హై, బాల్ బచ్చా వాలా హై అని వెళ్ళిపోయేవాడు. మమ్మల్ని అంత మాట అంటాడా అని నాకు ఒళ్ళు మండిపోయేది. పైపెచ్చు అతను భోజనం చేశాక రోజు 1 ఎర్ర డైరీలో డేటు వేసి నా చేత్తో అత్తగారి చేత్తో సంతకం పెట్టించుకునేవాడు. ఎందుకంటే తనకి డబ్బులు వచ్చాక నా డబ్బు నాకు ఇచ్చేస్తాడుట. అలాగే 10 ఏళ్ల నుంచి హాస్టల్లో ఎవరో ఒకరి చేత సంతకం పెట్టించుకునేవాడుట. అతనికి అసలు విశ్వాసం లేదు. అలాంటి వాడికి భోజనం పెడతానని ఎందుకు ఒప్పుకున్నారని మా ఆయన్ని నిలదీసేదాన్ని. అతనికి మతి లేదని తెలిసి కూడా అతని మీద కోపం తెచ్చుకుంటావేమిటి? ఎంతటి వాడు ఎలాగయ్యాడో తెలిసిన వాళ్ళెవ్వరూ ఇలా మాట్లాడరు అని నన్నే కోప్పడేవారు. నిజమే, సుర్జిత్ సింగ్ కథ తెలిసిన వాళ్ళెవ్వరూ కంట తడి పెట్టకుండా ఉండలేరు. అతనితో పరిచయమైన ఈ 2 ఏళ్లలో మా ల్యాబ్లో సైంటిస్టుల ద్వారాను, హాస్టల్ పాత పని వాళ్ళ ద్వారాను ఎన్నో నమ్మశక్యంగాని విషయాలు తెలిసాయి. అతను చాలా ఏళ్ళు ఇదే హాస్టల్లో మేము ఉండిన సూట్లోనే ఉండేవాడుట. 10 ఏళ్ల పాటు ల్యాబ్లో దర్జాగా పెద్ద సైంటిస్టుగా పనిచేశాడుట. అంతకుముందు అతని చదువంతా ఇంగ్లండ్లోనే అయ్యింది. వాళ్ళు మన దేశానికి స్వతంత్రం రాకముందు ఇప్పుడు పాకిస్తాన్లోని లాహోర్కు చెందిన జమీందారులుట. పార్టిషన్ అప్పుడు ఆస్తులన్నీ వదులుకుని కట్టుబట్టలతో ఇండియాకి పారిపోయి వచ్చారు. పంజాబ్లో కొన్ని పొలాలు మన ప్రభుత్వం వీళ్ల కుటుంబానికి ఇవ్వడంతో ఇతని తల్లిదండ్రులు, మిగతా బంధువులు అక్కడ సెటిల్ అయ్యి వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయారు. ఇతనికి స్వంత అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేకపోవడంతో తల్లిదండ్రులు
పంచప్రాణాలు ఇతని మీదే పెట్టుకుని ఉండేవారు. స్వతంత్రం రాగానే మన దేశంలో ఈ ల్యాబ్ మొదలు పెట్టగానే ఇక్కడికి వచ్చి చేరాడు. పెళ్లి చేసుకోమని అమ్మా నాన్న ఎంత బతిమాలినా వినకుండా పూర్తి రీసెర్చ్కే అంకితమైపోయి 10 ఏళ్లలో 100 పేపర్లు పబ్లిష్ చేశాడు. ఎప్పుడూ ల్యాబ్లో రోజుకి 20 గంటలు పని చేయడం, ఏ రాత్రి వేళలో వచ్చి నిద్రపోవడం. ఆయన పనిచేస్తున్న రోజుల్లో పంజాబ్ నుంచి ఏ కుర్రాడొచ్చినా తనతో ఉంచుకుని అన్నం పెట్టేవాడుట. ఆ రోజు అతను భోజనం చేయలేదని బాధపడి కళ్ళ నీళ్లు పెట్టుకున్న పెద్దలందరూ ఒకప్పుడు అతని ఆప్యాయతని, ప్రేమని పొందినవాళ్లేనన్నమాట. ఎప్పుడూ ఏవేవో ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తూ మళ్ళీ తనే వాటిని కాదనుకుంటూ అనేక మంది మేధావులలాగానే ఒక అద్భుత పరిణామానికి, అయోమయ పరిస్థితికి మధ్యన ఉండే శూన్యంలో మసలుతూ చూసేవాళ్లకి అనుమానం కలిగించే స్థితిలో ఉండేవాడు. రీసెర్చ్ తప్ప మరో ప్రపంచం తెలియని ఆ అమాయక సైంటిస్టుని చూస్తే ల్యాబ్ డైరెక్టర్ గారికి చిరాకుగా ఉండేది. ఇతన్ని తలుచుకుంటేనే ఆయనకి అనీజీగా ఉండేది. ఇతని ఆలోచనలన్నీ బహు ప్రమాదంగా కనిపించేవి. కొంపతీసి అతను చేసే ఏ ఒక్క ప్రయత్నం కార్యరూపం దాల్చినా అతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అయ్యే ప్రమాదం ఉందని భావించి తెగ బాధపడేవాడు. అదృష్టమో దురదృష్టమో కానీ ఆ ఇద్దరిది ఒకటే ఫీల్డ్ అవ్వడంతో ఒకరి సత్తా ఇంకొకరికి క్షుణ్ణంగా తెలియడమే పెద్ద సమస్యకి దారితీసింది. మన సుర్జీత్ సింగ్ అసలే సర్దార్జీ, ఆ పైన 16 అణాల సైంటిస్టు, ఏ ప్రాపంచిక బంధాలు లేనివాడు. ఇంకా పదవుల కోసం పాకులాడే డైరెక్టర్ లాంటి అల్పప్రాణుల్ని ఏం ఖాతరు చేస్తాడు? అందులో డైరెక్టర్ గారి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంటే ఇతనికి ఏ మాత్రం గౌరవం లేదు. అసలు నీకేం వచ్చునని, ఏదో నీ అదృష్టం కొద్దీనో మా దురదృష్టం కొద్దీనో ఈ ల్యాబ్కి డైరెక్టర్ అయి మా మీద కర్రపెత్తనం చేస్తున్నావు అన్నట్లు చూసేవాడుట. డైరెక్టర్ కూడా మరి అంతో ఇంతో చేవ ఉన్నవాడే కదా. తన పవర్ చూపించి ఉపయోగించి ఒక కొత్త పోస్టుని క్రియేట్ చేసి దానికి సుర్జీత్ సింగ్ని ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకున్నాడు. మేధావులు రాజకీయం ఆడితే అవి పోలీసు మర్యాదల కన్నా చాలా కఠినంగా ఉంటాయి కదా. ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటంటే, ఎవరైనా విఐపీలు, విదేశీ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, దేశ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి ల్యాబ్ అంతా చూపించడం, ప్రాజెక్టుల గురించి వివరించడం, ప్రజలతో, పారిశ్రామికవేత్తలతో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం. ఇలాంటి బాధ్యతలున్న పిఆర్ఓ ఉద్యోగంలో ఆ అమాయకుణ్ణి నియమించి డైరెక్టరు తన అధికారాన్ని నిరూపించుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగాలలో అయితే ఎవరెక్కడ రాణించగలరో ఆ పని అప్పగించి లాభాలు పొందుతారు. అదే ప్రభుత్వోద్యోగాలలో అయితే అనర్హులని అందలం ఎక్కించి అర్హులకి అవకాశాలివ్వక అణగదొక్కి క్షమించరాని అపరాధాలు చేస్తూ దేశద్రోహం చేస్తారు కొందరు. ట్రాన్స్ఫర్ అయి కొత్త పోస్టులో జాయిన్ అయ్యాక కానీ సుర్జీత్కి తన పట్ల జరిగిన మోసం అర్థం కాలేదు. వర్క్ బెంచ్, లైబ్రరీ, కెమికల్స్ స్థానంలో సోఫాలు, స్టెనో, టెలిఫోను, అతిథులు వెంటబడేటప్పటికీ మనిషి బిత్తరపోయాడు. అసలెప్పుడూ అతి తక్కువగా మాట్లాడుతూ తన ఊహాలోకంలో చక్రవర్తిలా బతికే అతనికి ఊరందరితోనూ మంచిగా మసలాల్సి రావడంతో చిరాకు, అసహనం ఎక్కువైపోయాయి. మన డైరెక్టర్కి పిచ్చి, లేకపోతే నాలాంటివాడిని ఈ పోస్టుకు వెయ్యడమేమిటి అని అందరి ముందు ఆశ్చర్యపోయేవాడు. లైబ్రరీకి వెళ్ళడానికి కానీ, ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ సెటప్ చేసుకోవడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. ఆ బిత్తరితనం తగ్గి, అయోమయం కూడా తగ్గి, అసలు మూల కారణం అర్థమయ్యాక పట్టరాని కోపం మొదలైంది. లోపల పిచ్చి వేళ్ళూనుకోసాగింది. ఇంకా
రకరకాల డైలాగులు మొదలుపెట్టాడు. ఎప్పుడో ఈ ల్యాబ్ మొత్తం బాంబుతో పేల్చేస్తాను, బాంబు చేయడం నాకు ఎడంచేత్తో పని, అది మా రూమ్లోనే తయారవుతుందని డైరెక్టర్ గారికి చేరేలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకేముంది, పూర్తిగా వదిలించుకోవడానికి ఆధారం దొరికినట్లయింది పెద్ద దొరగారికి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాతీయ ప్రయోగశాలకు ముప్పు తెచ్చే లక్షణాలు ఈ ఉద్యోగిలో కనిపిస్తున్నాయనే కారణంతో ముందు సస్పెన్షను, తర్వాత గేట్లోకి రానియకపోవడం, చివరగా 3 నెలల నోటీస్ ఇచ్చి ఉద్యోగంలోంచి తీసేయడం చాలా సహజంగా, న్యాయప్రకారంగా, శాస్త్రయుక్తంగా జరిగిపోయాయి. అవి అలా ప్రొసీడ్ అవుతుండగానే ఇతనికి పిచ్చి కూడా స్థిరపడిపోయింది. ఇతనికి రావలసిన డబ్బుల విషయంలో ఇతని లెక్కలకి అధిష్టానం వారి లెక్కలకి తేడా రావడంతో ఇతని పిచ్చి కొత్త రూపు దాల్చింది. వెధవ ఉద్యోగం పోతే పోయింది, ఈపాటి రీసెర్చి ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ రావలసిన డబ్బులన్నీ వసూలు చేసుకొనిదే ఊరు వదిలి వెళ్ళనని కొత్త శపథం పట్టాడు. ఉద్యోగం పోయే నాటికి హాస్టల్ సూట్లో ఉండేవాడు కదా, ఖాళీ చెయ్యమని ఆఫీస్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. పంజాబ్ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి ఇంటికి పోదాం రమ్మన్నా వినలేదు. ఇక్కడి నుంచి డబ్బులు రాగానే వస్తానని మొండికేయడంతో ఏడుస్తూ తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు. లండన్లో చదువుకుని ఎంత వాడవుతాడోనని ఆశలు పెంచుకున్న బంగారం వంటి కొడుకు పిచ్చివాడైపోవడంతో తట్టుకోలేని ఆ పిచ్చి తల్లిదండ్రులు కొద్ది కాలంలోనే కన్నుమూసి ఇతనిని పూర్తి అనాథని చేశారు. కాకపోతే ఇతని వల్ల ఉపకారం పొందిన ప్రవాసీ పంజాబీలు మాత్రం ఇతన్ని గాలికి వదిలేయలేకపోయారు. హాస్టల్ కుర్రాళ్లను ఒప్పించి మెట్ల కింద ఉన్న అవుట్ హౌస్లోకి ఇతని ఠికాణా మార్చి మెస్సులోనే భోజనం పెట్టేలా ఏర్పాట్లు చేశారు. అయినా హాస్టల్ కానీ మెస్సు కానీ ఏ ఒక్కరికి చెందినవి కాదు కదా. అదిగాక రోజుకి 150 మంది భోజనాలు చేసే చోట ఒక్కడికి భోజనం పెట్టడం ఏం కష్టం. అందుకే ఏ విషయము ఎవరి దృష్టికి వెళ్లకుండా ఇన్ని సంవత్సరాలు గడిచాయి. రోజు ఒక్కపూట భోజనం చేయడం, ఏవో లెక్కలు చేసుకుంటూనో పుస్తకాలు చదువుకుంటూనో కాలక్షేపం చేయడం. హాస్టల్ దాటి ఏనాడు బయటికి పోయేవాడు కాదు. అప్పుడప్పుడు మొక్కలకి నీళ్లు పెడుతూ ఉండేవాడు. పార్టిషన్ మూలంగా తనకి పోయిన ఆస్తులన్నిటి బదులుగా పంజాబ్లో తనకి బోలెడు పొలం వచ్చిందని, ఇక్కడి అకౌంట్ సెటిల్ అయిపోతే తన ఊరు వెళ్ళిపోయి వ్యవసాయంలో రీసెర్చ్ చేసి కొత్త రకాలు కనిపెడతానని అందరికీ చెబుతుండేవాడు. ఇతని లెక్కలు తేలి తన స్వంత ఊరు వెళ్ళడం మాట దేవుడెరుగు. ఈ లోపల అతని దాయాదులంతా ఆస్తి అనుభవిస్తూ మేడల మీద మేడలు కట్టుకుని సుఖంగా ఉండసాగారు. మేము ఇంకో 2 ఏళ్ల తర్వాత ఆ ఊరు వదిలేసి హైదరాబాద్ వచ్చేసాం. అప్పటి వరకు అతనిని బాగానే చూసుకున్నాం. తర్వాత మా పనులలో పడి బిజీ అయిపోయాం. కొన్నేళ్లకి మా ఫ్రెండ్స్ చెప్పారు, మేం వెళ్ళిపోయాక మళ్ళీ హాస్టల్లోనే తింటూ బాగానే ఉండేవాడుట. కానీ ఒకసారి చాలా జబ్బు చేసి బతకడనుకుని వాళ్ళకు కబురు చేస్తే వాళ్ళొచ్చి తీసుకుపోయారుట. ఈయన సంతకం పెడితే గాని వాళ్ళు అనుభవించే ఆస్తుల హక్కుదారుడెవరో తెలియదు కదా మరి. సరిగ్గా ఇలాంటప్పుడే భగవంతుడు నేనేమైపోయాననుకున్నారు అని ప్రశ్నిస్తాడు. రేపో మాపో చావకపోతాడా అని ఎంతో ఉత్సాహంగా అందరూ సాయం పట్టి తీసుకుపోయి ప్రకృతి వైద్యశాలలో చేర్పిస్తే ఇతని అనారోగ్యం తగ్గడమే కాకుండా పిచ్చి కూడా పూర్తిగా నయం అయిపోయిందిట. కాకపోతే డైరెక్టరు, హాస్టలు, తనకి రావాల్సిన డబ్బులు, పోయిన ఉద్యోగం అన్నీ మర్చిపోయాడట. మళ్ళీ కొత్త కొత్త పుస్తకాలు కొనుక్కుని చదువుకుంటూ పంటల మీద రీసెర్చ్ చేస్తూ హాయిగా ఉన్నాడని చెప్పారు. ఇవన్నీ తెలుసుకున్నాక హమ్మయ్య కథ సుఖాంతం అయిందని సంతోషపడి మేము అతని గురించి మర్చిపోయాం. ఇన్నేళ్లకి అంటే సుమారు 25 ఏళ్లకి మేమెందుకు గుర్తొచ్చామో
అతనే అయ్యుంటే ఎలాగూ మళ్ళీ చేస్తాడు కదా అని ఊరుకున్నా. సాయంత్రం మళ్ళీ ట్రంకాల్ వచ్చింది. నేనే ముందు మాట్లాడా. నమస్తే సుర్జీత్ సింగ్ జీ, ఆప్ కైసే హై, కేసే యాద్ కియా అని నాకొచ్చిన హిందీలో అడగగానే పాపం పొంగిపోయాడు. అమ్మ ఎలా ఉన్నారని అడిగాడు. పిల్లలు ఏం చేస్తున్నారని అడిగాడు. మళ్ళీ క్షమించమని పాట మొదలుపెట్టాడు. సరే క్షమించాను అన్నాక ఇంటర్వెల్ తర్వాత కథ చెప్పాడు. మేము వచ్చేశాక 5-6 ఏళ్లకి తనకి చాలా జబ్బు చేసిందని, వాళ్ళ ఊళ్ళో ఒక ప్రకృతి వైద్యుడు మూలికా వైద్యం చేసి తనకి పూర్తిగా నయం చేశాడని, కానీ పాత విషయాలన్నీ మర్చిపోయానని చెప్పాడు. అప్పుడప్పుడు లీలగా అత్తగారు మా పిల్లలు గుర్తొచ్చేవారుట గాని ఎవరో తెలిసేది కాదుట. తన సామాన్లు పుస్తకాలు అన్నీ కపూర్ సాబ్ ఇంట్లో వదిలేసి వచ్చాడట. 6 నెలల క్రితం కపూర్ సాబ్ పోయాక ఆయన పిల్లలు ఇతని పుస్తకాలు చూసి ఇతనికి పంపించేశారుట. అందులో దొరికిన ఎర్ర డైరీలు చదివాక అర్థమైందిట తను హాస్టల్ వాళ్ళకి మాకు ఎంత రుణపడ్డది. వెంటనే ఒక ట్రస్టు పెట్టి అందులోంచి ఏటా 2 రీసెర్చ్ స్కాలర్స్కి స్కాలర్షిప్ 3 ఏళ్ల పాటు ఇచ్చేలా ఏర్పాటు చేసి ల్యాబ్కి అప్పచెప్పాడుట. కానీ మా రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాక, మా అడ్రస్ తెలియక చాలా దిగులు పడ్డట. కొందరు తెలుగు వాళ్ళ ద్వారా మా నెంబర్ తెలుసుకుని ఫోన్ చేశాను అన్నాడు. తను డీడీ పంపిస్తానని, తనని క్షమించమని, కాదనవద్దని, కాదంటే అతని ఆత్మకి శాంతి ఉండదని పదే పదే బతిమాలాడు. అవతల నుంచి లైను కంటిన్యూ అవుతూనే ఉంది. నాకేం చెయ్యాలో తోచక రంగారావుని పిలుస్తానని చెప్పి ఈయనకిచ్చాను. మళ్ళీ మా ఆయన ఫోనులో అంతా విని, సార్ మీరు మాకివ్వదలుచుకున్నది మా తరపున గురుద్వారాకి ఇచ్చేయండి అని చెప్పి అతనిని రుణవిముక్తుడిని చేసి ఫోను పెట్టేశారు. ఎక్కడికి ఎడదామన్నా ససేమిరా అనే మా పెద్ద మనిషి మా జీవితంలో మొదటిసారి ఒకసారి పంజాబ్ వెళ్ళొద్దాం, అతనెంతో వర్క్ చేస్తూ రకరకాల పంటలు పండిస్తున్నాడుట, మనల్ని చూసేందుకు రమ్మని చెప్పాడు అని అంటూ నా చెవిలో అమృతం పోశారు. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.